ఇప్పుడు మొట్టమొదలు నేను మిమ్మల్ని క్వశ్చన్ అడతా రఘుబాయ్ ప్రొఫెసర్ సాబ్ పృథ్వీ ప్రొఫెసర్ సాబ్ ఇద్దరికి ఈ దేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది సీనా 47లో వచ్చింది. వచ్చిన ఎలక్షన్స్ ఎప్పుడైనాయి భారతదేశం వల్ల ఫస్ట్ అసెంబ్లీ ఎలక్షన్ ఎప్పుడైనా 51, 52 అంతేనా అయింది. అయిన ఇంకా ఇది ఉద్యమం ఎప్పుడు స్టార్ట్ అయింది? భూదాన్ ఉద్యమం స్టార్ట్ అయింది 1951 ఏప్రిల్ 18. 1951 ఏప్రిల్ 8. మహాత్మా గాంధీ హత్య ఎప్పుడు జరిగింది? అంతే కరెక్ట్ అది డిసెంబరు 30 అంతే కదా, జనవరి 30 అయినా బిర్లా మందిర్లో అయింది. ఆయన ఇంకా మన ఆయనకి సాతి ఎవరు? వినోబా భావే. గాంధీకి నిరంతరం ఇప్పుడు ఈయన ఎట్లనో నాకు ఈ రాజేష్ సార్ కానీ లేదంటే నాకు అంతకుముందు అందశ్రీ కానీ అందశ్రీ చనిపోయిన ఇక పాశం యాగిరిని పట్టుకున్నా ఇక ఎప్పుడు పొద్దున్న లేస్తాయి సలహాలు చర్చలు అంది అట్లా ఉంటుంది కదా సోపతి. అయితే వినోబా భావే ఏం చేసిండు? గాంధీ చనిపోగానే ఆయన మొత్తం డిప్రెషన్లో పోయి పవనారాశ్రమంలో ఉన్నాడు. పవనారాశ్రమంలో ఉన్నప్పుడు ఇక ఆయన ఒక చిన్న 4 ఎకరాలు 5 ఎకరాల ఆశ్రమం ఉంటుంది. అంటే వార్దాకు సేవాగ్రామకు దీనికి 5 కిలోమీటర్లు. సేవాగ్రామంలో గాంధీ ఉండేది, పవనార్లో వినోబా ఉండేది. ఆడ ఉన్నప్పుడు ఇక ఆయన ఇక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్ళి ఏం చేసిండ్రంటే 1951లో ఏప్రిల్ 1వ తారీఖు 2వ తారీఖు నాడు ఇక్కడి నుంచి ఒక 15 రోజుల ముందు వీళ్ళు పోయినారు పవనారు. ఎందుకంటే శివరాంపల్లిలో ప్రభాకర్జీ ఉండేది. ప్రభాకర్జీ ఎవరు? గాంధీ ఆశ్రమం వల్ల 16 సంవత్సరాలు ఆయన ట్రైనింగ్లో ఉన్నాడు. గాంధీ దగ్గర శిష్యుడు ఉన్నాడు. ఆయన అసలు పేరేంది? జోసెఫ్. ఆయన ఏ ఊరు? ఆయన అనంతపురం. ఆయన ఎవరు? ఆర్ఫన్. ఎవరు పెంచిండ్రు ఆయనని? ఒక నర్సు పెంచింది. ఎవరిని? ప్రభాకర్జీని. ఆయన పేరు ప్రభాకర్జీ అని ఎవరు పెట్టిండ్రు? కస్తూర్బా గాంధీ పెట్టారు. గాంధీ కస్తూర్బా ఉండి ఈ జోసెఫ్ అని ఎవరు పిలవాలి మనం ఊకే, అసలు పెద్ద గొప్ప ప్రభాకరం లేకున్నాడు, ప్రభాకర్జీ అని పెడదాం అని చెప్పి కస్తూర్బా గాంధీ కలిసి పెట్టారు. ఆయన సర్వసంగ పరిత్యాగి ప్రభాకర్జీ. అంతకన్నా ముందు ఈ వినోబాజీ ఏం చేసిండు? ఈడ ప్రభాకర్జీ ఉన్నాడు కదా, ఈ కోదండరెడ్డి, కేతిరెడ్డి కోదండరెడ్డి, సంగం లక్ష్మీబాయి, వీళ్ళంతా మహానుభావులు అంతా కలిసి ఈ సర్వోదయం అంటే గాంధీ అంటే ట్రస్టీషిప్ అంటే ఏంది, గాంధేయవాదం అంటే ఏంది, దీని మీద ఒక మీటింగ్ చేయాలి, ఒక సమ్మేళనం దానికి చేయాలని చెప్పి ఈడ శివరాంపల్లి చేయాలి. శివరాంపల్లి ఎందుకంటే ఆడ ప్రభాకర్జీ ఉంటాడు. ఆడ కస్తూర్బా ఇప్పుడు నేచర్ క్యూర్ ఉంది కదా, అంతకుముందు అది ప్రభాకర్జీ ఉండే అడ్డా అది. పోయినరు. పోతే ఆయన చెప్పిండు నేను రాను, నేను ఉపన్యాసాలు ఇయ్యను, నేనేదో ఇక్కడ రాసుకుంటా ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు అని. ఆయన 16 భాషలలో ప్రావీణుడు వినోబా భావే. ఆయన ఇంటర్మీడియట్ సర్టిఫికేట్లు వాళ్ళ అమ్మ ఉన్నప్పుడే రుక్మిణీదేవి అని వాళ్ళ ఉన్నప్పుడు అమ్మ నేను ఈ సర్టిఫికేట్ పొయ్యిలో పెట్టాడు. పోయి ఎందుకు ఆయన అట్లా పెట్టినావు, నువ్వు వారణాసి పోయి చదువుకొని వచ్చినట్టు వద్దమ్మా, ఇవి వద్దు, వీటితో నాకు పని లేదు, నేను పోతా అని. అప్పుడు గాంధీ ఉద్యమం మన దక్షిణాఫ్రికాకి వెళ్ళి భారతదేశానికి గాంధీ వచ్చినప్పుడు 1915 మార్చిలో వచ్చింది. ఆయన వచ్చినప్పుడు ఈయన ఏడ జరిగింది? వారణాసిలో ఒక మీటింగ్ జరుగుతుంది. అనిబిసెంట్ అధ్యక్షతన వారణాసిలో మొత్తం ఈ 560 రాజ్యాలు ఏవైతున్నాయో వీళ్ళు ఉన్నారు కదా, రాజులు ఉన్నారు కదా దేశంలో, సంస్థానాధీశులు పెట్టి ఒక సమావేశం చేస్తే అనిబిసెంట్. అప్పుడు గాంధీ ఫస్ట్ టైం మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు ఆ మాట్లాడిన మాటలని ఉండగా అసలు మనం ఎక్కడున్నాము, మనం ఏథెన్స్ నది పక్కన ఉన్నావా, గంగా నది పక్కన ఉన్నావా, కాశీలో ఉన్నావా, ఇంకో దగ్గర ఉన్నావా అని చెప్పి లేబుల్ లేపి వీళ్ళంతా సంస్థాది ఈ బంగారు ఆభరణాలేంది, ఈ మెడలకు మన మన మసమద్దున్నపోతుకి ఇట్లా బలిస్తే ఎల్లమ్మకు బలిచ్చిన దానికి హారాలు వేసినట్టు ఈ బంగారు ఆభరణాలని అని గాంధీ నెంబర్ మీద తీసుకుంటాడు. ఇది నాకు నచ్చలేదు, ఇప్పుడు భారతదేశంలో లేము మనం మీద, ఇదంతా అని. అప్పుడు ఆ తెల్లారి పేపర్లు వస్తే వినోబాద్ అవుతాడు. ఏడున్నాడు ఆయన? కాశీ యూనివర్సిటీలో ఉన్నాడు, బెనారస్ యూనివర్సిటీ. ఏదో సంస్కృతం, వైద్యం, ఇది వైద్య ఏం చాలా గొప్ప గొప్ప శాస్త్రాలు చదివింది ఆయన. అన్నాక ఆయన ఏం చేసినాడు? అబ్బా నాకు గురువు దొరికిన 2 రోజులు కానీ చెప్పి ఒక కార్డు రాస్తాడు, 15 పైసల కార్డు. ఎవరికి? గాంధీకి. నేను నీ దగ్గర శిష్యరికం అనుకుంటున్నా అంటే ఆయన ఉంటాడు, రాయ్యా ఓ రోజు రా, నువ్వు రా, ఫలానా డేట్ రా అని చెప్పి చెప్తాడు. ఆ తర్వాత అడిపోయాడు, మళ్ళీ వచ్చిండు పవనార్లో. గాంధీ చచ్చిపోయాడు. పవనార్కి వెళ్ళి వీళ్ళు పోయి కేతిరెడ్డి కోదండరెడ్డి, సంగం లక్ష్మీబాయి, ఉమ్మెత్తల కేశవరావు వీళ్ళంతా పోయి, సార్ మీరు రావాలి స్వామి, మీరు ఆచార్య మీరు రావాలంటే ఆయన 1 రోజు 2 రోజులు 3 రోజులు కూర్చోబెడితే మేము ఈయన సత్యాగ్రహం చేస్తామంటే వస్తా కానీ పాదయాత్రలు వస్తాడు. వచ్చినప్పుడు ఏంది? వినోబాబా నడుచుకుంటా పవనార్కి వెళ్ళి రావాలంటే 600 కిలోమీటర్లు వచ్చిండు. చక్కగా శివరాంపల్లికి పోయిండు. శివరాంపల్లి అదేదో గాంధీ గురించి మాట్లాడిండు. సర్వోదయం అంటూ ది లాస్ట్ అని జాన్ రస్కిన్ రాసిన పుస్తకం యొక్క అనువాదమే సర్వోదయం. సర్వోదయానికి అసలు మూలం ఏంటంటే గాంధీ రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు కెలన్ అనే ఒక ఫ్రెండు అంటూ ది లాస్ట్ అని ఒక ఇంగ్లీష్ పుస్తకం తెచ్చి 24 గంటలు ఈ రైల్లో నువ్వు ప్రయాణం చేయాలి, చదువుకో అని చెప్తే అది చదివేస్తాడు. ఇది ఇంత గొప్పగా ఉంది అని రాయి పుస్తకం జాన్ రస్కిన్ రాసింది, దీని తెలుగులో ఏందని హిందీలో ఏందనుకోని సర్వోదయం, దాన్ని తెలుగులో సర్వోదయం, హిందీలో ఇంకోటి ఇట్లా. ఆ తర్వాత వినోబాజీ శివరాంపల్లి మీటింగ్ అయినాక అక్కడి నుంచి పేపర్లు చదువుతాడు ఆయన. ఇంగ్లీష్ పేపర్లు, హిందీ పేపర్లు, ఉర్దూ పేపర్లు అన్నీ చదువుతాడు. చదివి ఇక్కడ ఏం జరుగుతుంది తెలంగాణలో? సాయుధ పోరాటం జరుగుతుంది. ఏంటంటే ఇదే భూములు ఉన్నోళ్ళకేమో వేల ఎకరాలు ఉన్నాయి, లేనోళ్ళకి ఒక గంటెడు భూమి లేదు. మరి దీనికి వాళ్ళ మీద వాళ్ళని ఆయుధాలు పట్టుకొని ఆ భూస్వాములను చంపేసి మేము భూములు తీసుకొస్తాం.
అరే అది ఎట్లయితుంది, అది హింసతో కాదు కదా. ప్రపంచ చరిత్రలో హింస ఎక్కడ విజయం సాధించాలి కదా, ప్రపంచ చరిత్రలోనే హింస ఎక్కడ విజయం సాధించాలి కదా, అహింసా మార్గంలోనే సాధిస్తుంది. గాంధీ నా గురువు కదా, గాంధీ చెప్పింది అహింస కదా, ట్రూత్ కదా. కాబట్టి సూతం పాండ్రి ఊర్లో అని అంటాడు. అది ఎప్పుడు 15 తారీఖు 16 తారీఖు శివరాంపల్లికి ఒక 24 గంటలు నడుస్తారు. ఎక్కడి నుంచి శివరాంపల్లికి వెళ్ళి ఈ బాటసింగారం, ఎల్బీ నగర్, కొత్తగూడెం ఇట్లా పడిపోతారు. అప్పుడు ఆయన పోతుంటే అడవిలో వాళ్ళు చంపుతారు, నిన్ను గొడవలతో నరుకుతారు అవి అని కూడా చెప్పారట. చెప్తే ఇక నేను నాకు సావేం సావు, నేనే ఆల్రెడీ ఒక ఒక ఆ సన్యాసిని, నాకేం లేదని పోతుంటే కమ్యూనిస్ట్ వాళ్ళు కరపత్రాలు వేసి ఏమని, నువ్వు నెహ్రూకి ఏజెంట్ అని, నువ్వు నెహ్రూ ఏజెంట్వి, నువ్వు ఇట్లా చేస్తున్నావు అట్లా చేస్తున్నావు అంటే ఆయన అంటే మన లక్ష్యం మనకు ముఖ్యం, వాళ్ళు చేస్తుంటారు, మనకు ఎవరి మీద ద్వేషం ఉండొద్దు, ఎవరి మీద అసూయ ఉండొద్దు, జలసీ ఉండొద్దు అని అవన్నీ జయించినోడా వినోబా భావే, అన్నీ జయించినోడా, అరిషడ్ వర్గాలను జయించినోడా. పోతాడు పోచంపల్లి ఆ రోజు రాత్రి మస్జిద్ ఉంటుంది. మస్జిద్లో కూర్చునే ముందు ఎవరు పోతున్నారు తుపాకులు పట్టుకొని పోతుంటే హరిజనవాడ తీసుకుపోతారట ఆ ఊరోళ్ళు. తీసుకపోతే హరిజనవాడ పోయేది, ఏంది బాబు మీకు ఏం సంగతి, హిందీలో అడుగుతాడు, తెలుగు ఒకటి రాగా మిగతా అన్నీ వస్తాయి. అప్పుడు పక్కన నుండి స్వామి అడుగుతుండు, మిమ్మల్ని వినోబా భావే అడుగుతుండు, మీరు తుపాకులు ఎందుకు పెట్టారు, మాకు భూమి లేదు గంటే భూమి లేదు అంటే, మళ్ళీ మీకు భూమి ఇస్తే తుపాకులు నీకే ఇస్తాం, తీసుకపో ఢిల్లీకి, భూమి ఇస్తే తుపాకులు నీకే ఇస్తాం అంటే వాడు చెప్తాడు, స్వామి ఆపు బంధుకు దే ఆపుకు దేదే, ఆపు జమీన్ దేవు ఆపుకు హమారా బంధుకు పూరా ఆపుకు దేదే అని. అప్పుడు ఆ రోజు రాత్రి ఆయన ఆలోచనలు పడి, ఆయన నెహ్రూ కన్నా నెహ్రూ పెద్దోడు, వినోబా చిన్నోడు, కానీ ఇక పడుకొని నెహ్రూ దాంట్లో అది ఉంటుంది, ప్రణాళిక సంఘం ఉంటుంది, ప్లానింగ్కి అడ్వైజర్ వినోబా భావే మొత్తం భారతదేశ పార్లమెంట్. కానీ ఈయన ఇదే గోషి ఇదే కథ అంతే అన్నాక ఆ రోజు రాత్రి పండుకుంటాడు మస్జిద్లో పండుకుంటాడు. అదే ఇప్పుడు మందిరం మేము చేసినాం, అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి పీరియడ్ అయినప్పుడు దాన్ని రెనోవేషన్ చేసినాం పోచంపల్లి. తర్వాత పొద్దున లేచేసి ప్రార్థన చేయాలి కదా, గాంధీకి ఒక మెడిటేషన్ ఉంటుంది, అదే మనం ఇప్పుడు దాన్ని యోగా అంటున్నాం, దాన్ని రకరకాల పేర్లతో పిలుస్తున్నాం. ఏదో ఒక మనిషికి మనకు మన స్వదేశీ విద్య అది ఏది యోగా చేయాలన్నప్పుడు ఆడ జూషెట్ ఉంటుంది. ఇప్పుడు మేము పోతాం ఎవరి ఇయర్ 18 కాడికి పోతుంటాం, పోయినప్పుడు వీళ్ళంతా వస్తుంటారు కొంతమంది, ఆడ జూషెట్ కింద కూర్చొని ఆయన ప్రార్థన అయినాక అక్కడ అందరూ వచ్చి కూర్చుంటారు, సబ్బండ వర్ణాలు. అందులో ఈ రామచంద్రారెడ్డి, వెదిరి రామచంద్రారెడ్డి అప్పటికే పూనాల బ్యారిస్టర్ చదివిండి ఆయన వచ్చి కూర్చుంటాడు. కూర్చున్నాక వినోబాబా అది ఇది చెప్పేసి హింస అంటే ఇట్లా, ప్రతి హింస అంటే ఇట్లా, ఇది ఇట్లా అని చెప్పినాక, ఈ ఊర్లో ఎవరన్నా భూస్వాములు ఉంటే, భూగనుల దాతలు అంటే ఎక్కువ భూములు ఉన్న వాళ్ళు ఉంటారు కదా భూస్వాములు ఉంటే, నాకు ఒక 100 ఎకరాలు దానం ఇస్తారా, ఇస్తే ఈడ 44 కుటుంబాలను, హరిజన కుటుంబాలు పోచంపల్లి, ఆ 44 కుటుంబాలకు ఇక్కడే పంచి వెళ్ళిపోతాను నేను వచ్చిన కార్యక్రమం అవుతుంది. అప్పుడు వెదిరి రామచంద్రారెడ్డి లేపుతాడు ఇట్లా లేపంగానే, కోన్ ఆప్కా నామ్ క్యా హై, మై రామచంద్రారెడ్డి, ఆయన కూడా మరాఠీ వస్తుంది, రామచంద్రారెడ్డి ఇంగ్లీష్ వస్తుంది, హిందీ వస్తుంది, 6-7 ఫీట్ల మనిషి ఆయన పొడవు ఉంటాడు. అనగా సరే ఆపు నై మాంతే ఆప్కా బాత్కు నై మాంతే మై అంటారు. అంటే కైసా కారణం మై క్యా కారణం, ఆప్కా ఘర్ మే కోన్ కోన్ హై सबको बुलाते रामचंद्रारेड्डी, सबको बुला के आपको इन क्या बोल रहे हैं, मेरे को 100 एकड़ जमीन दे रहे दान, అంటే 100% दे सकते साहब, हमारा भाई है, बड़ा भाई రామచంద్రారెడ్డి, నువ్వు దే తో హమారా సమ్మతి హై. అప్పుడు రామచంద్రారెడ్డి 100 ఎకరాల భూమి ఇస్తే కాయను రాపించుకొని తీసుకుంటే ఆ ఫోటో ఇప్పటికి ఉంది మన దగ్గర, ఆ ఫోటో ఉంది. అది పెట్టిన ఇంకా అప్పుడు ఆయనకు వినోబా భావేకు అంటే నేచరు కార్యకారణాలు అంటే ఒక 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 కాలంలో ఒకటి జరిగినప్పుడు ఎట్లా జరగాలి, ఏం జరగాలి అనడానికి ఆయనకు ఒక సంకల్పం వస్తుంది. ఏమనంటే, నేను ఎందుకు వచ్చినా పోచంపల్లికి, నేను శివరాంపల్లికి ఎందుకు వచ్చినా, అక్కడి నుంచి నడుచుకుంటూ ఇక్కడ ఎందుకు వచ్చినా, ఇదేదో లోక కళ్యాణం కోసం ఉన్నట్టుందని చెప్పి, ఆ రోజు నాకు ఇది 2వ జన్మస్థానం, ఇది నాకు కాశీ, ఇది కూడా కాశే, ఇది పోచంపల్లి గంగోత్రి అంటాడు, పోచంపల్లి గంగోత్రి. అంతకుముందు అది ఫస్ట్ గాజుల పోచంపల్లి, రెండవ మన చీరల పోచంపల్లి, చేనేత పోచంపల్లి, ఆ తర్వాత భూదాన పోచంపల్లి. ఆయన ఇంకా చెప్పి చాలా సంతోషపడి, అబ్బా ఈ విధంగా ప్రేమతో అడిగితే నాకు ఇట్లా భూములు ఇస్తారు కదా, నాకేం పని ఉంది, ఈ ఉదయం ఆ పవనార్లో కూర్చుంటే ఏం లాభం నాకు, ఇప్పుడు 60 ఏళ్ళు ఉన్నాయి, 60 ఏళ్ళు కానీ 70 కానీ సచిన్ తిరుగుతుంది దేశం అంతా అని చెప్పి వినోబా భావే 12 సంవత్సరాల యాత్ర, 80,000 కిలోమీటర్ల యాత్ర, 18 రాష్ట్రాల యాత్ర, ఆయన 5 కోట్ల ఎకరాలు తీసుకోవాలి. ఎందుకు, ఆయన దగ్గర లెక్క ఉంది, భారతదేశ పార్లమెంట్లో ప్రణాళిక సంఘంలో ఈయన అడ్వైజర్ కాబట్టి ఒక లెక్క ఉంది. 5 కోట్ల మంది భారతదేశంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా 1 గంటెడు భూమి లేని వాళ్ళు ఉన్నారు. ఈ 5 కోట్ల ఎకరాలు నేను సేకరిస్తే వీళ్ళకి ఇవ్వచ్చు, అబ్బా నేను వచ్చిన పని అయిపోతా అనుకున్నాక యాత్ర పోయిండు. అప్పుడు కాలేదు, 5 కోట్లు రాలేదు, 44 లక్షలు వచ్చినాయి. జయప్రకాష్ నారాయణ ఉండే అప్పుడు సోషలిస్ట్ పార్టీ, వీళ్ళంతా 44 లక్షలు ఒక వ్యక్తి రాజేసార్ అయ్యే ఒక వ్యక్తి అన్నాక దానికి ఏం చేసిండు ఆయన, నెహ్రూ గారిని అడిగిండు. ఇది నెహ్రూ గారు ఏం చెప్పిందంటే ఉండండి,
నెహ్రూ గారు ఏం చెప్పినంటే బాబా आप ये जमीन को आपका जो वालंटरीस रहता ना आपका कार्यकर्ता रहता फ्रीडम फाइटर्स का జస్ట్ లైక్ కొండ లక్ష్మణ్ బాపూజీ వారసులు లేదంటే సంగం సత్యనారాయణ వారసులు లేదంటే ఇంకో ఉండరుగా చాలామంది కొండ వెంకటరంగారెడ్డి ఉన్నాడు ఇక్కడ అప్పుడు ఆ రోజులలో ఆయన వినోబా వెంబడి తిరిగిన ఆయన అట్లాంటి వాళ్ళని మీరే ట్రైనింగ్ చేసి ఈ బోర్డులు ఈ యాక్ట్ మీరు చేసుకోండి అని చెప్పి నెహ్రూ చెప్పారు. అప్పుడు బుర్రుల రామకృష్ణారావు మనకి ఈడ పోచంపల్లి మొదలైంది కదా, బుర్రుల రామకృష్ణారావు ఇక ప్రతిదానికి అడ్వైజర్ ఆయన వినోబా భావేకు. అప్పుడు ఆయన ఏంటంటే యాక్ట్ తయారు చేయాలని చెప్తే బూరుల రామకృష్ణారావు గారే యాక్ట్ తయారు చేసింది. ఏది మీకు బుక్ ఇస్తాం మొత్తం మనం మన ఇది 75 సంవత్సరాల సంచిక అందులో ఉండే కదా, దాన్ని అది మన కంప్యూటర్ నీ ఫోన్లో ఉంది కదా, ఫోన్లో వచ్చింది కదా, అది పెట్టు సార్కు, అది ప్రింట్అవుట్ తీసి ఇస్తాం తర్వాత. అయితే అప్పుడు యాక్ట్ తయారు, అది దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాలలో ఈ యాక్ట్ను అమలు చేశారు. భూదాన యాక్ట్, భూదాన్ గ్రామదాన యాక్ట్ 1965. అదేమంటారు దాన్ని పర్ఫెక్చువల్ తర్వాత శాశ్వతమైంది బోర్డు అని. తర్వాత యాక్ట్లో ఏముంది స్టాట్యుటరీ బాడీ, అటానమస్ బాడీ. ప్రొఫెసర్ సాబ్ అర్థమైంది మీరు, అటానమస్ అంటే స్వయం ప్రతిపత్తి ఉన్నటువంటి బాడీ. అరే ఇది పేదల కోసం తెచ్చిండు ఆయన. ఆ తర్వాత అప్పటికే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అప్పుడు సమైక్య రాష్ట్రం కదా, మరి ఈడ ఎన్ని ఉన్నాయి, ఈడ దాన్ని ఏమంటారు అవేక్ భూములు. ఏం భూములు? నెంబర్ 1 అవేక్. అవేక్ అంటే ఎవరిది అవేక్ అంటే మన ఈ దేశంలో ఉండి భూములు వాళ్ళ ప్రాపర్టీస్ వదిలిపెట్టిపోతే అవి అవేక్ భూములని ఎవరికి ఇవ్వాలి? పబ్లిక్ యూటిలైజేషన్కి వెళ్ళాలి. అవన్నీ ఉన్నాయి, లక్షల ఎకరాలు ఉన్నాయి. ఏది సమైక్య రాష్ట్రం వల్ల. రెండోది సీలింగ్ భూములు ఎన్ని ఉన్నాయి? లక్షల ఎకరాలు ఉన్నాయి. మూడోది అసైన్మెంట్ భూములు లక్షల ఎకరాలు ఉన్నాయి. వక్ఫ్ బోర్డు లక్షల ఎకరాలు ఉన్నాయి. ఎండోమెంటు లక్షల ఎకరాలు ఉన్నాయి. ఏమి ఆ తర్వాత ఇక మన గౌట్ అని అంటాం, గైరాన్ అంటాం. అవన్నీ ఒరే నేను ఇవి దండం పెడతారా, మీ కాలు మొక్కుతారా, మీకు ఏమన్నా చేస్తా ఆ కేసీఆర్, నీకైతే కాళ్ళే మొక్కుతా, ఎందుకంటే నువ్వు మంది కావాలి, మా బావే నువ్వు. ఎందుకు బావ అంటే నువ్వు అమ్మని అడుగుతాడు, ఎట్లా బావ అంటాడు. శోభమ్మ మా అక్క, కేసీఆర్ నా బావ, కానీ దండం పెడతా బావ, నువ్వు వదిలిపెట్టే రాజకీయాలు వద్దే. వామ్మ నీ నాలెడ్జ్ని, నీకున్న మెదడుని, నీకున్న ఆలోచనని మొత్తం ఎక్కడనో ఫామ్ హౌస్లో కూర్చొని అందులో సమాధిలో కూర్చొని బాణాలు వేస్తుంటే ఇక్కడ రాష్ట్రం అల్లకొల్లలో అవుతుంది బావ. వద్దు నువ్వు వదిలిపెట్టేసేయి, నీకు ఇప్పటికన్నా పుణ్యం దక్కుతుంది. లేకపోతే వినోబా శాపం తలిగినోడు ఒక్కడు మిగలలే భారతదేశం వల్ల. వినోబా భావే శాపం తలిగినోడు ఒక్కడు తరగలే. వినోబా భావ ఋషి, ఆయన వేదాంతి, తాత్వికుడు, ఆయన ఒక పెద్ద యోధుడు, ఋషి ఇవన్నీ జరిగినాడు. అలాంటి ఒక మహానుభావుడు, ఒక భగవత్ స్వరూపం అది, అలాంటి ప్రకృతికి ఆకారం అది, అలాంటి వ్యక్తి శాపం పడ్డవు నువ్వు. వద్దు. ఇప్పటికైనా నిన్న జరిగిన సంఘటన నేను చెప్తా. ఇప్పుడు అయిందా? స్వతంత్రం వచ్చిన ఫస్ట్ ముఖ్యమంత్రి ఎవరు ఫస్ట్ ముఖ్యమంత్రి? నీలం సంజీవ్ రెడ్డి. ఆయన ఉన్నాడు. ఆయన ఉన్నప్పుడు మనం బోధాన బోర్డు దండ పెట్టిపోయేది అంతే. రెండో ముఖ్యమంత్రి ఎవరు? ఎవరు ఆయన ఎవరు? మన బూరుగుల రామకృష్ణారావు ఎవరు వచ్చి కదా, బూరుగుల రామకృష్ణారావు. ఆ తర్వాత ఎవరు? మరిచెన్నారెడ్డి. అంతకన్నా ముందు ఎవరు? ఇంకెవరు? కాసు బ్రహ్మానంద రెడ్డి. అంతకన్నా తర్వాత మరిచెన్నారెడ్డి తర్వాత కోట విజయభాస్కర్ రెడ్డి, నెదురువేలి జనార్దన్ రెడ్డి. సీనియర్ ఎన్టీఆర్ ఎంత గౌరవించిందంటే మా చారి సాబ్ని ఇలా ఓల్డ్ సిటీలో మీకు ఐడియా ఉందో, నాకు ఐడియా ఉంది. 80 అప్పుడు అవి జరుగుతున్నాయి, అలకోలాలు, మత కలహాలు జరిగితే మా సివి చారిని ఆయన శాంతి కమిటీకి వేసి మీరు గాంధేయవాదులు, మీరు సమాజాన్ని శాంతియుతంగా ఉంచాలి నడువురు అంటే ఈయన ఓల్డ్ సిటీ పోయి ఉర్దూ గిడిది వస్తా సివి చారికి ఆయన మంచిగా ఆ శాంతి కమిటీ చేసాడు. ఎన్టీ రామారావు ఏనాడు బోర్డుని డిస్టర్బ్ చేయలే. ఆ తర్వాత ఎన్టీ రామారావు తర్వాత వచ్చింది ఎవరు? రెండో వ్యక్తి చంద్రబాబు నాయుడు కూడా సమైక్య రాష్ట్రంలో ఏనాడు బోర్డు జోలికి రాలే ఆయన. నేను చెప్తున్నా కదా. ఆ తర్వాత ఏమైంది? ఆయన తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చాడు. రాజశేఖర రెడ్డి కూడా ఎవడో ఇక్కడ గౌరీశంకర్ అంటాడు నా దోస్తు, కాంగ్రెస్లో లంబు, సికింద్రాబాద్, నాకన్నా పెద్దోడు, 75 ఉంటాయి, ఈ ఆగిరి అన్నకన్నా పెద్దోడే ఉంటాడు. కాకపోతే నా దగ్గరకు వస్తుండే రాజన్న కూడా. ఆ కాంగ్రెస్కి వాళ్ళు టికెట్ అడిగినప్పుడు, కాంగ్రెస్ పాత ఆయన ఈ మధ్య కనబడతలేడు కానీ అప్పుడు ఉండే ఆయన. ఇంకా రాజశేఖర రెడ్డి దగ్గరకు ఒకసారి భూదానం వాళ్ళకి ఇట్లుందంట అన్నాను. అరే అది వద్దురా, అది సన్నాసులది, అది సన్నాసులది, ఫకీర్ల ఆస్తి, అది ఫకీర్లకు సంబంధించింది, గరీబుల సర్కారు, అది గరీబుల సర్కారు, భూదానం గరీబుల సర్కారు, అది దానివల్ల నేను రానని చెప్పాను. ఆ తర్వాత కిరణ్ ఆయన వాడు వచ్చిండ్రు. ఆయన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు మళ్ళీ వచ్చింది. రాజశేఖర రెడ్డి రాలేదా? వచ్చాడు. తర్వాత మళ్ళీ రోషయ్య వచ్చాడు. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి వచ్చాడు. ఎవ్వరు దీని జోలికి రాలే. నేను ఏమంటున్నా, ఇప్పుడు జరిగిన వెలుగుమెట్ల జరిగిన సంఘటన వీళ్ళకి సంబంధం లేదు. వీళ్ళు ఎరిపప్పలు అస్సలు. మా బావ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దీనికి బావ ఉంటారు కదా, దీనికి సంబంధించిన వాళ్ళు ఎరిపప్పలు. దీనికి మా బావ దీని సూత్రధారి. ఎట్లా అంటే రాష్ట్రం ఏర్పడదా? ఏమైంది? కిరణ్ కుమార్ రెడ్డి పోయిందా? కిరణ్ కుమార్ రెడ్డి పోయింది ఎప్పుడు వచ్చింది? కాంగ్రెస్ లీడర్ లాగా చెప్పొద్దు. నేను కాంగ్రెస్ కాదు, నేను కాంగ్రెస్ అయితే నేనే ముఖ్యమంత్రి ఉండాలి.
ఎప్పుడు నేను నాకన్నా 10 ఏళ్ళు చిన్నోడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి. నేను కాంగ్రెస్ అయితేనే గాంధీ భవన్ వెనకాల ఉంది కాబట్టి కాదు అసలు కాంగ్రెస్ వాళ్ళు ఆఫీస్ కాదు, మర్చిపోయిన ఇంకో సత్యం చెప్తాను నీకు. కాంగ్రెస్ వాళ్ళు కిరాయికుంటారు, ఇక్కడ లీదుకుంటారు. మీరు కావాలంటే పాశమయాగిరిని అడగండి, ఆయన పాతోడు కదా, ఆయన చెప్తాడు. కొండ లక్ష్మణ్ బాబుజీ 100 సార్లు వచ్చింది ఇక్కడ మీటింగ్ పెడితే మేము. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇది నేను చెప్పుకుంటూ వస్తున్నా, ఇవన్నీ జరిగినాయా? బోధాన బోర్డు ఉందా? దీంట్లో రికార్డు సరిగ్గా లేకుండా పెద్ద మనుషులంతా అంత త్యాగధనులు వాళ్ళు. ఎవరు అప్పుడున్న సివిచారి, అప్పుడున్నటువంటి సురభి శర్మ, సురభి నగరం అని, సురభి పట్టణం అని కాకతీయుల కాలంలో ఇక్కడ ఉంటుంది రౌత్పేట పక్కన. రౌత్పేట పేరే సురభి. ఆ సురభి శర్మ గారు ఆయన పెద్ద పండితుడు. ఆయన సురభి శర్మ అది ఉంది కదా ఇక్కడ మన పీఠం, శంకరాచార్య పీఠం, ఇక్కడ దాన్ని ఏమంటారు కదా, కర్ణాటకలో ఉన్నదాన్ని ఏం పీఠం అంటారు కదా, ఆదిశంకరుని పీఠం, దానికి ధర్మాధికారి ఆయన. ఈ బోర్డులో పనిచేసి వైస్ చైర్మన్. అయితే అలాంటి మహనీయులంతవడంగా నేను బచ్చగాన్ని, పొట్టేగాన్ని, నాకు అభయం. ఇక మా బావ వచ్చిండు. ఎప్పుడు వచ్చిండు మా బావ? 2014 రాకముందుకే నా మీద గురి పెట్టిండు మా బావ. అది చెప్తా ఇప్పుడు మీకు. ఎప్పుడు అంటే పురుషోత్తమరావు గారు ఉన్నారు, తక్కెలపల్లి పురుషోత్తమరావు గారు నాకు బాగా దగ్గర. ఎట్టంటే ఆయన గాంధీ, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి రెండోసారి అయినప్పుడు రాజేందర్ ఒక రథం పెట్టాయా, పురుషోత్తమరావు గాంధీ పతం తీతాం, నువ్వు కూడా పో అంటే నేను పోలేను సార్, నాకు ఆంధ్రాలో ఈ భూముల మీద నాకు పంచనామాలు ఉన్నాయి, నేను పోతున్నా, సార్ పోయిరాని పురుషోత్తమ నా పోయిరాని అని చెప్పి నేను రథం పెట్టినా. రథం పెడితే బాబు కాడికి వచ్చిండు, రాజశేఖర రెడ్డి ఇనాగ్రేషన్ చేసి పోయిన ఇంకా ఈ 2010 ఇంకా రాలే కదా, రాష్ట్రం ఏర్పడలే కదా, తెలంగాణ ఏర్పడలే కదా. 2010లో నాకు మధ్య 11-12 గంటలకు ఫోన్ వచ్చింది. కేసీఆర్ గారు ఫోన్ చేసిండు. రాజేందర్, నేను కేసీఆర్ మాట అన్న, నమస్కారం అన్న, అంటే నువ్వు అర్జెంటుగా మా సన్నును కలవాలి, ఎక్కడ అంటే పార్టీ ఆఫీస్లో కలవాలి. అప్పుడు నేనేం చేసిన, పురుషోత్తమరావు సార్ ఫోన్ చేసిన. ఎందుకంటే మాకు తెలుసు కదా ఏందో ఇది, ఇప్పుడు మన తెలియని సబ్జెక్ట్. పురుషోత్తమరావు ఫోన్ చేస్తే నువ్వు రారా, ఇక్కడ ఉన్న ఇంటికాడ అన్నాడు. ఏడా మన బంజారాస్లో ఉంటుంది ఇల్లు, ఆ వెంగళరావు ఇంటి పక్క, అదే మన ఈయన గోవర్ధన్ రెడ్డి లేడు, పాల్వాయి గోడ ఆడు ఉంటుంది పురుషోత్తమరావు. ఆడికి పోయినా. పోగానే వినోదరావు ఫోన్ చేసిండు. వినోదరావు ఫోన్ చేసి, రాజేందర్ ఏడున్నావు నువ్వు అంటే, నేను మాట్లాడుతున్నాను. పురుషోత్తమరావు ఫోన్ తీసుకొని ఏమిరా వినోద్, ఏమిరా ఎక్కడ ఉన్నారు, ఇంకా వాడు సర్వోదయ లీడర్, వాడిని పట్టుకొని పార్టీ ఆఫీస్ కదా, ఏదైనా ఓరి ఆడు మన పిల్లగాడే రాజేందర్, ఏడుకైనా పోయి కూర్చొని కొట్టలాగేదంటే, ఇప్పుడు ఏడున్నారు బాబు అని ఆయన అడిగాడు. ఎవరు ఇప్పుడు ఉండగా వినోద్ అయితే ఉన్నాడు కదా, పోయి అడుగురు, ఈ గొట్టాలు ఆడ పెట్టురి, పోయిన రాలేదని. నేను ఒక్క అక్షరం తప్పు చెప్తే మళ్ళీ ఆన్నేగా మళ్ళీ గాంధీ విగ్రహం కాడ రెడీ, మళ్ళీ ఇవి అవి కావు, నేను పొలిటీషియన్ కాదు, నాది గోసాయి బతుకున్నది అన్నాక వినోద్ అంటే వదిరా రాజేంద్ర పంపిస్తా మాట్లాడుకున్నాడు. లేదు బాబు మేము వస్తున్నాడు. ఢిల్లీకి వెళ్ళి కేసీఆర్ వచ్చిండు ఎయిర్పోర్ట్కు. ఆయన ఎమ్మడి రామచంద్రరావు అయ్యప్పమాలు ఉన్నాడు, ఎవరు అడ్వకేట్ జనరల్ ఉన్నాడు కదా, అడిషనల్ అడ్వకేట్ జనరల్, ముగ్గురు కలిసి ఆడికి వచ్చారు. ఎవరింటికి? పురుషోత్తమరావు ఇంట్లో నేను ఉన్నాయి. ఆయన పోయినా కదా, ఆయన నాకు అడ్వైజర్గా ఆయన. ఏం ఇట్లా అయింది బాబు అంటే, నువ్వు ఉండరు, నేను వస్తారా అని వచ్చారు. వస్తే పురుషోత్తమరావు సార్ లేచిండు కుర్చీలకి, లేచి నేను పైకి పోతాం మాట్లాడుకోండి, వాడు మన పిల్లగాడు అంటే, లేదు బాబు నువ్వు కూర్చో అని చెప్పి కేసీఆర్ ఆయన కాళ్ళకు దండం పెట్టి ఇట్లా నా పక్కన వచ్చి కూర్చున్నాడు. పైకి ఫోన్ చేసిండు అమ్మకు చేసి, కేసీఆర్ వచ్చిండే, మిర్చీలు ఛాయలు పంపి అని చెప్పాడు. మిర్చీలు ఛాయలు పంపింది. సారు 1-2 మాట్లాడిండు. ఎవరు అది అడిగిండు, ఇది అడిగిండు, ఈ పిల్లగాడు ఎవరు అంటే, ఈ పిల్లగాడు బోధాన బోర్డులో వచ్చిండు, వీడు అసలు వేరే ఉండే, వీనికి బోధాన బోర్డుకు సంబంధం లేదు, గోదాన బోర్డుకు సంబంధం లేదు, వీడేదో ఉపాధ్యాయుడు, వీడేదో చేసుకుంటుంటే మేమే పట్టుకొచ్చినాం వీడిని. వీడు దేవరకొండలో మా దోస్తు రంగారెడ్డి అని ఉంటాడు, అడ్వకేటు, ఫ్రీడమ్ ఫైటరు, ఆయన అల్లుడు వీడు. అట్లా ఇక్కడ కుంట్లూరులో ఉండే పోయి పట్టుకొచ్చినాం అని చెప్పాడు. 96-97 పట్టుకొచ్చుకున్నాం మేము బోర్డు కానీ పురుషోత్తమరావు చెప్పాడు. అన్నాక ఇప్పుడు ఆంధ్రలో ఎక్కడెక్కడ కబ్జా పెట్టిండ్రు అంటే, ఇప్పుడు ఈ శంకరపల్లి పెట్టిండ్రు, ఆడ పెట్టిండ్రు, ఇక్కడ పెట్టిండ్రు. ఎన్ని భూములు అంటే ఎన్ని అంటే 12,000 మందికి ఇచ్చిన సార్ ఇళ్ళ స్థలాలని చెప్పిన. 12 గ్రామాలు కట్టిన సార్ హైదరాబాద్, కుంటూరు నుంచి కూకట్పల్లి దాకా అని చెప్పిన. అచ్చా శబాష్, వెరీ గుడ్. అదే బ్రదర్ ఎక్కడ మీద అన్నాడు. నేను ఏం చెప్పకముందుగా పురుషోత్తమరావు వీడు దేవరకొండ అన్నాడు. మాది పాలమూరు, మాది కలవకుర్తి, అయితే మాది ఎల్లమ్మ రంగాపురం. అయితే దానికి పెద్దమని చెప్పిన కానీ నేను సపోర్ట్ చేయాలి అన్నాక, పురుషోత్తమ అన్న ఇంకా ఈ పిల్లగాడు ఏంది, ఈయన పేరు ఏం పడుతుంది అంటే, ఆయన పేరు ఏం పడుతుంది, అందులో ఉన్నోళ్ళు ఎవరు అంతా ఇప్పుడు నేను ఏం పని చేస్తా, అప్పటికే 80 ఏళ్ళు పురుషోత్తమరావు సార్, ఇక మా దాంట్లో అంతా 80 ఏళ్ళు, నేను ఒకనే పొట్టే కానీ అన్నాక వీడియో పోతుండు. ఆ భూముల మీదకి వీడు అండ్లా కూర్చుంటలేదు, భూముల మీదకి పోతుండు. ఆ ముగ్గురు చేతుల్లో వీక్ వస్తుండు, 300 మందికి పంచి పెడుతుండు. 4 చేతులకి వీక్ వస్తుండు, 400 మందికి పంచి పెడుతుండు. రియల్ ఎస్టేట్లో ఎట్లుంటుంది, మీడియా వాళ్ళ చేతుల, టీవీలు వాళ్ళ చేతుల, పోలీసులు వాళ్ళ చేతుల, ఎంఆర్ఓలు వాళ్ళ చేతుల, సమస్తం అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అంతా. అట్లా వీని మీద కేసులు టీవీలలో చెప్పుకోం, వీని మీద ఎపిసోడ్లు ఇవ్వడం అని చేస్తాం. అరే అట్లయినా అరే వెరీ శబాష్, వెరీ గుడ్, బాగా చేసిండు అది అన్నాక నాకు తెలియదు ఆయన గురించి. అప్పటికే నాకు పరిచయం లేడుగా కేసీఆర్, అదే పరిచయం పురుషోత్తమరావు ఇట్లా అన్నాక. ఇక ఏమన్నాడు పురుషోత్తమరావు అంటే, వీడు వచ్చింది కానీ ఇట్లా అయింది, ఇదంతా చేసిండు. అందులో చారి సాబ్ ఉంటాడు, అంతా బోయినపల్లి వెంకటరామారావు ఉంటాడు, సో ఇంకో ఆయన ఉంటాడు అక్కడ, ఒక ఆయన ఆంధ్రలో షామేలు ఉంటాడు, ఇంకో దిక్కుపోతే ఆయన సోమసుందరం ఉంటాడు, వాళ్ళంతా మహనీయులు గొప్పోళ్ళు. అదే అన్నాక ఇక 2.5 గంటలు మాట్లాడి కేసీఆర్ మంచిదని చెప్పి లేచిపోయాడు.
అది దేనికోసం వచ్చిన వాడికి మర్చిపోయి చెప్పలే, అసలు విషయం చెప్పలే. నారాయణ రంగారావు భూమి ఉంది కదా రంగాపురం బీబీ నగర్లో, అది ఎంత నారాయణ ఎస్టేట్ ఈస్ట్ సిటీ, దాని మీద ఆయన ఎవరో నాకు తెలియదు. నేను చెప్తా చూడు. ఇప్పుడు రఘుబాయ్ నేనేం చెప్తున్నా అంటే అది 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 రంగాపురం విలేజ్. రంగాపురం విలేజ్ 849. అక్కడ ఉన్నది చతుర్గిరిజి మహేష్ గిరిజి అని నిజాముకు అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు హకీములాలు. వాళ్ళు ఏం చేసిండ్రంటే ఆ భూమి గ్రామాన్ని వినోబాకు దానం ఇచ్చారు, గ్రామదానం చేసారు. చేసిన ఇంకా ఆ భూమిని ఏం చేసిండు ఆయన అక్కడ రైతులకు పంచిపెట్టిండు వినోబాబా. పంచిన ఇంకేం చేసిండు ఈ నారాయణ రంగారావు అనేట నారాయణ రంగారావు ఆయన లేటు చనిపోయింది అనుకుంటే. ఇప్పుడు ఆయన ఏం చేసిండంటే బోర్డుకు వచ్చినప్పుడు ఆ టైంలో ఎప్పుడు 2000 వచ్చి సురభి శర్మ గారి దగ్గరకు వచ్చిండు. ఆయన వైస్ చైర్మన్ వచ్చేసేసి సురభి శర్మ వచ్చేసి సురభి శర్మ దగ్గరకు వచ్చి, సార్ మీ భూములు ఉన్నాయి కదా రంగాపురంలో, నేను అక్కడ గ్రామీణ పరిశ్రమలు పెడతా, నాకు ఇంత భూమి ఇస్తే మళ్ళీ భూమి చట్టంలో చూసాను నేను యాక్ట్లా, ఆ ల్యాండ్ ఎక్స్చేంజ్లో మీకు మేము బాలనగర్లో మహబూబ్నగర్ జిల్లాలు ఇస్తాం అన్నాక సరే మంచిదని చెప్పేసి ఈ సురభి శర్మ గారు ఏం చేసిండ్రు, సరే మరి మంచి కార్యక్రమం కదా, ఉత్తగుండి ఏం చేస్తుంది, వ్యవసాయం చేస్తలేరా, చేయని భూమి ఉంటే ఇస్తాంలే అని అక్కడ జనార్దన్ రెడ్డి అని ఒక ఆయన ఉంటాడు. అప్పుడు పెద్ద ఆయన కూడా చచ్చిపోయాడు పెద్ద ఆయన ఏం జనార్దన్ రెడ్డి అంటే ఆయన లెప్రసీ, ఆయన ఎమ్మెల్యే ఉండే జీనుకుంట కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యే ఉండే. ఆయన లెప్రసీ అది పెట్టిండే ఆడ గాంధీ సేవా కార్యక్రమం అందులోనే రంగాపురం. మిగతా భూమి అంతా వ్యవసాయం, అది మొత్తం 800 ఎకరాలు. నువ్వు రోడ్ ఎమ్మడి పోతుంటే ఈస్ట్ సిటీ దాని మీద అప్పుడు బొజ్జ తారకం గద్దరు వీళ్ళంతా అన్నోళ్ళు కూడా పెద్ద చేసాం. ఆ తర్వాత చారిసాబ్ ఏం చేసిండు, ఈ రంగాపురం భూమి నువ్వు టేకప్ చేయరా బాబు రాజేందర్ అని చెప్పి 2003లో 2002లో నాకు ఫైల్ ఇచ్చిండు. ఇంతలో ఫైల్ నేను చూస్తే ఏముంది అంతా అది అర్థం కాకుంటుంటే నేను కూడా బాగా స్టడీ చేసేసి అప్పుడు నేనేం చేసినంటే నల్గొండలో పోయి చేసినాం. భూపాల్ రెడ్డి అని ఇప్పుడు ఉండగా మన ఆర్డీఓ ఉండే కదా, నిన్నమని ఏదో పట్టుబడాడు పాపం, ఆయన దొరికింది. ఆయన అప్పుడు ఎంఆర్ఓ ఉండాడు. ఎంఆర్ఓ ఉంటే ఆయన నాకు ఈ సబ్జెక్ట్ అర్థమైతే ఇండియా కోసం పెట్టాం. మీరు వచ్చిన రూమ్ ఉంది కదా, ఆ రూమ్లో 8 గంటలు చేసినాం. 8 గంటలు డిస్కషన్ యాక్ట్ మీద. మా రాజేష్ సార్ ఉన్నాడు. ఆయన అన్నాడు సరే కొంత అర్థమైందని పోయిండు. ఆ తర్వాత నల్గొండలో ఉన్న జడ్జి 90 పేజీల రంగారావుకు అనుకూలంగా జడ్జిమెంట్ ఇచ్చాడు. ఇది బుధానం కాదు, రంగారావు భూమి. దాన్ని నేను హైకోర్టులో అప్పుడు ఎస్ నిరంజన్ రెడ్డి సార్ ఉండే, ఇప్పుడు మాకు నవీన్ కుమార్ యాదవ్ అని ఒక ఆయన అడ్వకేటు, తుమ్మలపల్లి శ్రీకాంత్ అని ఒక ఆయన, నాకు ముఖ్యంగా 30 ఏళ్ళ సంధిగా దాని హెడ్ ఓవర్ ఆయన కంటే ఎస్ నిరంజన్ రెడ్డి వాళ్ళ. అప్పుడు నా ఈ భూమి అంటే ఇట్లా అయింది, మాది మా భూమి అని ఆయన, ఇది పైసలపట్టిలో ఉంది, కాసరాలో ఉంది, చెసాలలో ఉంది, చేత్వార్లో ఉంది, ఇది చతుర్గిరిజి భూమి, తండ్రి పేరు మహేష్ గిరిజి, వాళ్ళ పట్టా భూమి వినోబాకు దానం ఇచ్చిందని చెప్పిన దాని మీద చేస్తుంటే అప్పటికి మన పేరు ఆల్రెడీ అప్పటికి వస్తుంది రాజేందర్ రెడ్డి బోధన అనగా అప్పుడు కేసీఆర్ ఏం చేసినట్టే ఆ భూమి మీద ధర్నా చేయాలి, నువ్వు రావాలని నన్ను పిలిచాడు. ఏడా పురుషోత్తమరావు ఇంటికాడ పిలిస్తే పురుషోత్తమరావు ఉన్నాడు, చూడు మళ్ళీ ఇంద్రా ఎందుకు వాళ్ళు చెప్తున్నారని ఆయన సరే మంచిది అన్నాక మళ్ళీ వినోద్ బోయినపల్లి ఉండి ఎప్పుడు పోదాం భూమి మీదకి అన్నాడు. అంటే ఆర్డర్ ఉంది కదా అన్న, ఏం ఆర్డర్ ఉంది అన్నాడు. ఆ భూమి మనదే భూదాన నారాయణ రంగారావు అందులోకి ఎట్టుందో అట్టే ఉండాలి, అందులోకి ఎవడు పోద్దని ఆర్డర్ ఉందని. ఏది ఆర్డర్ తెపోన్నాడు, నాకు ఇండికా కారు ఉండేది అప్పుడు. ఆ ఇండికా కార్లోకి వెళ్ళి ఆర్డర్ తీసుకొని పోయి దాని నిండా ఫైల్లే ఉండేది, తీసుకొని పోయిన ఇంకా అది చదివి ఈయన ఉన్నాడు కదా ఎస్ రామచంద్రరావు అడ్వకేట్, వినోద్ కూడా అడ్వకేటే. ఇద్దరు చదివేసి అవునన్నా ఇది ఉంది క్లియర్గా ఉంది, ఇళ్ళకి ఆడ ఏం చేయలేడు ఆయన ఉంది, ఇంకా దాంట్లోకి ఎట్లా పోతాం సార్ అన్నాక ఇక లేచిపోయాడు. 2 సార్లు మిర్చీలు తిన్నాడు, అది చేసాడు మంచిగా పోయిన ఇంకేం చేసినా మనసులో పెట్టుకున్నావు నా కొడుకు వీడు, ఓహో ఇట్లా చేస్తున్నావు ఆ బోర్డు సరే మంచి. ఆ తర్వాత ఏమైంది, అది 2010లో నేను ఇంకా 2013, 14 కదా వచ్చింది, 14 వచ్చింది. వచ్చే ముందు నేనేం చేసినంటే నేను పోయినా 14లో ఎవరికి వనపర్తిలో అంటే ఎవరు చిన్నారెడ్డి ఓడిపోయినట, నిరంజన్ రెడ్డి ఓడిపోయినట, చిన్నారెడ్డి గెలిచినట. అది సమస్య కాదు, అది కారణం కాదు. చిన్నారెడ్డి గెలవడానికి నిరంజన్ రెడ్డి ఓడిపోవడానికి భూదాన బొడుకు సంబంధం లేదు. ఇప్పుడు చెప్తున్న సత్యం ఇది. ఆయన ఇంకా ఇక నేను మా భావన కాలంలోకి పోవాలి కదా, ముఖ్యమంత్రి అవుతుందని చెప్పే కదా, ఎవరు మన డైరెక్టర్ శంకర్ లేడు, ఎన్ శంకర్ ఉండి అన్న నువ్వు ఓవే నేను చెప్తా అని ఆడు సుభాష్ రెడ్డి అని ఉంటాడు ఆయన దగ్గర, కేసీఆర్ దగ్గర ఏడ నంది హిల్స్లో. రే శంకర్ అన్న అంటే రాజేంద్ర రెడ్డి అని వస్తుండ్రా చైర్మన్ బోర్డు అది మేడం. ఇక నేను పోయినా లైన్లో ఆడ మాసునాచారు ఉన్నాడు, వీడు వాడు ఎడ్లు సుధాకర్ రెడ్డి ఉన్నాడు, వాడు ఇంటి నిండి ఉన్నారు. నేను పోయినా చక్కగా నాది ఈ డ్రెస్ కాదు, ఈ డ్రెస్సు ఆ దెబ్బతోనే ఈ డ్రెస్సులు మార్చిన, అంతకుముందు వైట్ అండ్ వైటు. అయితే పోయిన ఇంకా వీడు సుభాష్ రెడ్డి ఉండే అన్న మన బోర్డు చైర్మన్ వచ్చిండు రాజేంద్ర రెడ్డి బోర్డు చైర్మన్ వచ్చి కేసీఆర్ 2 సార్లు విన్నాడు, 3వ సారి అండి అరే ఆడ లెల్లెత్తుని ఫోన్ అన్నాడు. ఎవరిని సుభాష్ రెడ్డి నా అమ్మడి ఆ గంగపుత్రులు వాడు ముషిరాబాద్ గంగపుత్రులు అశోక్ తర్వాత వాడు రవి కుమారు 10 మంది పోయిన వాడికి, అందులో 5 మందికే లోపల రానిచ్చిన ఇట్లా 5 మంది పోయినాక ఇక పోయిన బొక్కే ఇచ్చిన నమస్కారం పెట్టినాక ఫోటో తీయండు. ఇక అంతే, మాట లేదు ముచ్చట లేదు, ప్రిపేర్ అయి ఉన్నాడు సారు, ప్రిపేర్ అయి ఉన్నాడు అంతే. ఉండని రా చూస్తా నీ సంగతి అనుకున్నాడు. అంటే నువ్వు నేను పిచ్చిముడు ఆడుకుని ముఖం చూస్తే చెప్తా ఏందని ఏమనుకుంటున్నావు ఏం కథ ఏం లక్షణం అని అన్నాక వచ్చిన
వచ్చినకేముంది ఇక ఎప్పుడు వచ్చిండు సార్ ఎప్పుడు వచ్చిండు రాష్ట్రం ఎప్పుడు చెప్పండి 2014 ఏ నెల జూన్ ఏ తారీఖు 2 నా బోర్డు మీద ఇదే బోర్డు అదే బోర్డు అది దాని జోలికి పోలే కానీ ఈ తలుపులు వలగొట్టిర్రు లోపల తలుపులు అరే ఫస్ట్ అటాక్ నా మీద నేను తెలంగాణని 1000 సంవత్సరాల చరిత్ర ఉంది నాది ఎల్లమ్మ రంగాపురం ఉన్నది మా అమ్మ అయ్యాలు వ్యవసాయదారులు నాకు కోట ఉంది అన్ని నేను కానీ కోటలో పుట్టినా నేను కోట లక్షణాలు కావు నాకు నాది గుడిసె లక్షణం గరీబుల సర్కారు నేను అలాంటి నేను నన్ను నా మీద నా తమ్ముడిని నన్ను కంపెనీకి తయారు చేసాను వాడు అమాయకుడు వాడిని పిలిచి అరే నిన్ను చైర్మన్ చేస్తారా మీ అన్న నెల దగ్గర రా అని చెప్తే వాడు నన్ను కంపెనీకి శేషన్న నేను నక్సలైట్ ఉన్నాడు కదా మీకు తెలుసు కదా శేషన్ వాడిని చెప్తే వాడు అందశ్రీకి శిష్యుడంట అందశ్రీ నాడు హోటల్ కలిసి ఏ శేషన్ లేదన్నా ఒకరిని ఏనిక తిరుగుతున్నావు ఒకరిని కంపెనీకి తిరుగుతున్నావు ఎవరు రావాడంటే ఉదాహరణ పోడు అంటే అరే ఎవరు లండి కొడుక వాడు నా పావరా నువ్వు ఇక్కడ రాని తోలుకపోయి వానికి శేషన్నకు చెప్పి ఇదంతా చెప్పి నాకు పిలిచి నాకు చెప్తే మా అమ్మకి చెప్పినా నేను చేసిన వాడు అప్పటి కూడా వాడు పాపం అమాయకుడు వాడి మహిళ ఉందంటే నేను చైర్మన్ అవుతా నాకు చెప్తుండు కేసీఆర్ నా సొంత తమ్ముడి ఎట్లా నా తమ్ముడు వానికి నేనే తల్లిని మా తమ్ముడికి నేనే తండ్రిని నేనే వానికి అన్ని వాడు మంచోడు కానీ ఎంత ఏమంటావు ఇంట్లో ఎవడు చేయగలుగుతాడు ఈ పని ఒక అన్నదమ్ములని అగ్ని పెట్టి ఎవడని చేయగలుగుతాడా వాడు పోతే ఆడు నా మీద నేను ఏం చేయాలి నాకు ప్రాణం అంటే గడ్డి పోస్తో సమానం నాకు ప్రాణం అంటే నా ప్రాణం అంటే గడ్డి పోస అందరు చెప్తారు ఇప్పుడు కూడా చెప్తున్నా ఎనీ టైం నాకు ప్రాణం అంటే లెక్కలేదు కానీ నన్ను తప్పు చేసిన వెంటనే బాధ వస్తుంది నాకు తప్పు చేసిన వెంటనే బాధ వస్తుంది మా బావ కేసీఆర్ ఇట్లా చేసిండు కాబట్టి ఇప్పుడు అది అయినాక ఇది వలగొట్టిండు ఇరగొట్టి ఇప్పుడు నేను అంటే నేను లేను సాయంత్రం 9 గంటలకు వచ్చి 9 గంటలు నేను అనుకుంటా నేను తాళం వేసిపోయినా సెక్రటరీ ఉన్నాడు రాజేష్ సార్ కూడా వెళ్ళిపోయాడు అందరు పోయిండు వాచ్మెన్ కూడా పోయిండు తలుపులు వలగొట్టిర్రు అన్ని వలగొట్టిర్రు ఒక బోర్డు పవిత్రమైనటువంటి ఆచార్య వినోబా భావే ఓ ఋషి ప్రపంచమంతా ఆయనకు బ్రహ్మరథం పట్టింది 84లో భారతరత్న ఇచ్చారు ఆయనకు ఆయన తర్వాత శిష్యుడు నిర్మలా దేశపాండే ఆమె నన్ను దత్తు తీసుకుంది దేశపాండే నిర్మల ఆమె మ్యారేజ్ లేదు కుమారి ఆమె ఒక ప్రపంచమంతా గాంధీ కోసం తిరిగింది నిర్మలా దేశపాండే అలాంటి దాంట్లో ఈయన పలగొట్టి ఇరగొట్టి బీరువాలు కాగితాలు ఏమేమి అవసరం ఉన్నాయో అవన్నీ తీసుకొని అన్ని తీసుకపోతే నేను ఆల్రెడీ అంతకు ముందే నేను ఈ రికార్డుని అంత కూడా నేను సాఫ్ట్వేర్ చేసి పెట్టుకున్నా ఆ సాఫ్ట్వేర్ డిజిటలైజ్ చేసి పెట్టినా మొత్తం 1,00,000 ఎకరాలకు డిజిటలైజ్ చేసిన ప్రభాకర్ రావు ఐజీ గారు నాడు ఫోన్ చేసిరు నాకు ఫోన్ చేస్తే పోయినా రాజేందర్ నువ్వు ఏం తాగుతావు కాఫీ చాయ్ అంటే నేను తెలంగాణ ఉంది కదా అన్న చాయ్నే తాగుతా అన్న కూర్చున్నా ఆయన ఇంకా ఏం సంగతి నీకు కేసీఆర్ కొట్లాట ఏందన్నాడు నాకేం కొట్లాట అన్న ఆయనతో నాకేం కొట్లాట ఉంటుంది నేను గోసాయిని ఆవులు ఈవులు కాసుకుంటుంటా నాకేం పని అని అనక లేదా అవి అంటుండే ఇవి అంటుండే ఆయన ఏ భూమి ముట్టుకున్నా నువ్వు కేసు వేస్తున్నావు అంటే వేస్తా కదన్న ఎట్టేస్తావు నువ్వు రికార్డు లేదు కానీ ఇద్దరా రికార్డ్ అంటే డిజిటల్ ఉంది కదన్న అంటే ఆయన మాకు పిచ్చోడు అరే మావాడు అంటే ఆయన ఫేస్ ఫీలింగ్ చూసిన అబ్బా ఎవలగాడు మావాడు అంత కులప్పుడు కదా వాళ్ళంతా ఒకటే కదా బంధువులు కదా నాకు కూడా బంధువే నేను రెడ్డి కానీ బంధువే ఏం చేస్తాం అనక ఇక సరే రాయిందా నాకు మీటింగ్ ఉన్నాడు నాకు అర్థమైంది నువ్వు గిదాడకనే పిలిచినావు అనుకున్నా నా మీద కేసు అయింది అనుకున్నా నా మీద కేసులు పెట్టిండు కదా కేసీఆర్ 10 కేసులు పెట్టిండు 10 కేసులు పెట్టిండు వెళ్ళిపోయినా ఆ తర్వాత ఇక నాకు బోర్డు వెతకపోయిందిగా బోర్డు వెతకపోయింది ఇక నా మీద సీరియల్ రాసిండు ఒక ఐ న్యూస్ అనే దాంట్లో 2 నెలలు వీడు లంగా వీడు దొంగ సన్నపిల్లల గొంతు పీస్తాడు వీడు చిన్న పిల్లలు రేపు చేస్తాడు నెల రోజులు నా మీద టీవీ సీరియల్ పెట్టాడు వార్తా సంఘిగాడు పైపులు వేసి ఈ గోశాలలో ఉన్న చెర్లకెళ్ళి నీళ్ళు దిగపోతుంటే విలేకరులను పిలిచి పైపులు పీకిస్తే అరవింద్ రెడ్డి అని ఐజీ ఉండే ఈడ స్టాంపు డ్యూటీ ఆయన ఆర్డర్ ఇచ్చిండు పీకేయాల పైపులు ఆ నీళ్ళు ఉండవు అట్లా తీయొద్దు అట్లా తప్పది ప్రజల నీళ్ళవి ఆయన బట్టల మిల్లు దిగపోతాడని వాడు సంఘిగాడు అవకాశం దొరికిందని 22 రోజులు రాసిండు ఒక్కనాడు నేను ఫోన్ చేయలేవానికి తర్వాత నమస్తే తెలంగాణలో 15 ఎపిసోడ్లు వచ్చినాయి తెలంగాణ పేపర్లో అసలు అమెరికా దింకపోయిండని ఏనుగు నరసింహారెడ్డిని ఒక ఉన్నాడు ఎంఆర్ఓ కవి ఆడు ఉన్నాడు రవీంద్ర భారత్ నా ఎమ్మడి వీడి తిరుగుతుండే అంతే శ్రీగాడు 15-20 ఏళ్ళ సంది వాడు నేను తిరుగుతుంటే అరే రాజేందర్ నీదేం అమెరికా దింకపోయినామని టీవీలో చెప్తుండు నువ్వు ఈడున్నావు రా బై కామ తోటలు కాడన్నాడు నేను ఈయనే ఉంటున్నాయి రవీంద్ర భారతి కామ తోటలు సుందరాయ ఇవేనాయి అలంటే ఆడన్నాక ఇంకా అట్లా నన్ను నా పెండ్లం కోసపడ్డది నా పిల్లలు కోసపడ్డారు నాకు 2 కొడుకులు ఓడు అమెరికాలో ఉండే ఇద్దరు లండన్ చదువుకుండే 2 వచ్చేసిండ్రు ఒకనాడు ఆ కేసు అయిపోయింది ఇంకా ఇంకొక కేసు పెట్టి రాత్రి 3 గంటలకు నేను కొత్తపేట అపార్ట్మెంట్ ఉంటా శుభలక్ష్మి అపార్ట్మెంట్లో నా పెళ్ళని టీచరు అది రిటైర్డ్ ఇప్పుడు
అది 3 గంటలకు పోలీసు వాళ్ళు వచ్చిండ్రు, హైదరాబాద్ పోలీసు వాళ్ళు వచ్చి సార్ రావాలంటే పోం పా అన్న. నా పిల్లలు అన్నది ఏం పని చేస్తావా నువ్వు, ఏం పనులు చేస్తావు ఇది, ఎవడు చేయమన్నాడు నిన్ను అంటే నేను పెళ్లి చేసుకోకుంటుంటే బాగుంటుండే, నేను పొరపాటు చేసిన, పెళ్లి చేసి నా పిల్లలను చూసుకోలే, నా 2 కొడుకులను ఒక్కరోజు సినిమాకి తీసుకుపోలే, ఒక్కరోజు తిరిగి పోలే. నేను నా పెళ్ళం వాళ్ళని దాకింది, పెద్దది చేసింది. వనపర్తి చిన్నారెడ్డితో నేను తిరిగిన కొన్ని రోజులు, ఆయన ఎమ్మడో 15 ఏళ్ళు తిరిగిన. ఆయన అంటే ఇష్టం నాకు. ఆయన ఒక పాపం ఒక గాంధీ ప్రిన్సిపల్లో ఉంటాడు, ఆయన జీవనం అటు ఉంటుంది. అరే ఇటు ఉండాలిగా అనుకున్నా. ఆ తర్వాత ఇంకా నా పెళ్ళం తిట్టింది. ఆ కేసు కూడా వస్తే నా కొడుకు ఢిల్లీకి వెళ్ళి వచ్చిండు. వాడు అప్పుడు సుప్రీంకోర్టులో అడ్వకేట్ చిన్నోడు, వచ్చి వాడు ఏడిచిండు పోలీస్ స్టేషన్లో. కానీ అక్కడ ఉన్నటువంటి నాగేంద్ర గౌడ్ అనే సిఐ పాపం ఆయన ఉండే, సార్ రెడ్డి సాబ్ ఇది అంతా నువ్వేమనుకోవద్దు, నా రూమ్ ఇచ్చిపోతాని ఆయన రూమ్ ఇచ్చిపోయాడు. ఆయన రూమ్లో పండుకో, నువ్వు పండుకో, అయిపోతుంది, మీ అడ్వకేట్లు వస్తారు, మళ్ళీ పోతావులే అదేందే. మళ్ళీ నా నవీన్ కుమార్ యాదవ్, మన తుమ్మల ఈ సురేందర్ వీళ్ళంతా వచ్చారు. వచ్చేసి సార్ ఇది తప్పు ఇది అని చెప్తే నేనేమంటున్నాను, నేను ఒక మనిషినేయా, నేను ఒక మామూలు రా నాయన. నేను సరే నా తాతలు ముత్తాతలు 1000 సంవత్సరాల చరిత్ర ఉండొచ్చు, కాకతీయుల కాలంలో ఎల్లమ్మ దేవత ఉండొచ్చు, మా ఊర్లో ఎల్లమ్మనే ఉంది, రంగాపురం ఎల్లమ్మ రంగాపురం. కానీ నేను మామూలుని కదా, నేను కాను కదా రాజుని. కాకపోతే నాకు మా పెద్దలు ఈడ ఉన్నటువంటి త్యాగధనులు ఏదన్నా ఈ భూదాన బోర్డుకు మంచి పేరు వచ్చిందంటే ఆ పేరు వాళ్ళకి పోతుంది, ఏదన్నా చెడ్డ పేరు వచ్చిందంటే నేను తీసుకోనికి రెడీ ఉన్నా. ఇప్పుడు మేము ముందని లేవట తీసుకోనికి రద్దు కాలే, అది అడ్వకేట్ చెప్తాడు. ఇప్పుడు మా రాజేష్ సింగ్ హైలీ క్వాలిఫైడ్, సుప్రీంకోర్టు దాకా అడ్వకేట్ ఆయన, కానీ మా బోర్డు సెక్రటరీ, నేను చైర్మన్, ఆయన సెక్రటరీ. కాబట్టి బోర్డు రద్దు ఇంకా లేదు, నీకు షెడ్యూల్ 9లో లేదు, 10లో లేదు, షెడ్యూల్ 9లో 10లో లేదు. ఇంకోటి పర్ఫెక్చువల్, ఇది పర్ఫెక్చువల్ అంటే శాశ్వతంగా ఉండేది. భూదాన బోర్డు కింద గవర్నమెంట్ ఉంటుంది, భూదాన బోర్డు గ్రాంటీ పవర్ పట్టాలు ఇస్తుంది. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి, ఎంఆర్ఓలు కలెక్టర్ అమలు చేయాలి దాన్ని. కానీ ఎంఆర్ఓ ఇస్తే నేను అమలు చేయను. మిగతా భూదాన్ బోర్డు ఎంతవరకు మీరు పేదలకు భూమి ఇవ్వచ్చు, ఎన్ని గజాలు? కుష్కి గజాలంటే 60 గజాలు ఇవ్వచ్చు, 100 గజాలు ఇవ్వచ్చు. అదే చేసినాం, అది యాక్ట్ ఉంది, యాక్టే. వినోబా భావే ఏమన్నాడు, ఎసెన్స్ ఆఫ్ భూదాన్ అంటే భూదానం అంటే ఏంది అంటే నేను తెచ్చిన ప్రతి గంట పేదోని చెందాలి. ఎట్లా చెందాలి, అది ఏ రూపకంగానే చెందని. అంటే ఒక ఉదాహరణకు రాజమండ్రి దగ్గర బొమ్మూరు అని ఉంది, బొమ్మూరులో 11 ఎకరాలు ఉంది. ఆర్ఎస్ఎస్ వాళ్ళు అక్కడ, ఆర్ఎస్ఎస్ అంటే తెలుసా, విశ్వ హిందూ పరిషత్తు వాళ్ళు అక్కడ కుష్టి రోగులకు సేవ చేస్తుంటే గడకోడు వచ్చి బెదిరిస్తున్నాడు రాజకీయ నాయకులు. ఇదే నిన్న లేపిరుగా గుడిసెలు, ఇలా గుడిసెలు కావు, ఇండ్లే 1000 ఇండ్లు గ్రామమే. ఆ గ్రామాన్ని ఒకనాడు సర్వోడ్ అయ్యర్ అని ఉండే, ఏది బ్రిటిష్ మనం చూడలేవని, సర్వోడ్ అయ్యర్ జలియన్వాలా బాగ్ ఉదంతం కాల్పుడు నిర్దాక్షిణ్యం చేస్తే అది ఎంత భీకరమైనటువంటి, ఎంత హృదయ విదారకమైన సన్నివేశం. ఆ తర్వాత అది నేను చరిత్ర విన్నదప్ప, ఆడొక ఉధమ్ సింగ్ పుట్టిండు, అందులో గుర్రాలకు నిలబెట్టే పిల్లగాడు, 8 ఏళ్ళ పిల్లగాడు పుట్టి ఆ డయ్యర్ కానీ లండన్ పోయి చంపొచ్చు. ఇక ఇప్పుడు ఇంట్లో ఎంతమంది పుడతారో ఉధమ్ సింగ్లు ఇలా ఏడా వెలుగుమట్ల ఎంతమంది ఉధమ్ సింగ్లు మీరు చూస్తుంటే, మీరు పెట్టిన టీవీలో అంత పిల్లలే ఉన్నారా. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, ఇది 5 ఎకరాలు కుష్కి ఇవ్వచ్చు, 2.5 ఎకరాలు తరియొచ్చు. ఇది యాక్ట్, ఇది భూదాన యాక్ట్, గ్రామదాన 1965, ఇది ఆల్రెడీ పార్లమెంట్ యాక్ట్. ఇది వినోబా భావే చేసిండిది, తర్వాత బూలు రామకృష్ణారావు రాసిండిది. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఇప్పుడు ఈ భూమి అసలు ఈ భూముల మీద దృష్టి పెట్టింది. ఇంకోటి, ఇప్పుడు మొన్న ముఖ్యమంత్రి గారు, కొత్త ముఖ్యమంత్రి వచ్చింది, ఇంకా ఆయన నాకు వ్యక్తిగత పరిచయం లేడు. కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాకు వ్యక్తిగత పరిచయం లేడు. అందశ్రీని అడిగిన, అరే ఏంద్రా బావా, నీవు మళ్ళక్క ఇద్దరు పోతుర్రు, మీకు వాళ్ళిద్దరు పెళ్ళమ్మోడు కలిసి సన్మానం చేస్తున్నారు. ఆయన మనమే కదా అనుకున్నది రేవంత్ రెడ్డిని, ఆయనైతేనే కరెక్టు. ఎందుకంటే ఒక కేసీఆర్ గారు చేస్తున్న ఈ 10 ఏళ్లలో ఇంత భయంకరమైనటువంటి పిల్లలు ఉద్యోగాలు లేకనో ఇంకోటి లేకనో ఎన్నో ఉన్నాయి. మంచి వాళ్ళు చచ్చిపోయాడు, నాయన నరసింహారెడ్డి చచ్చిపోయాడు, జయశంకర్ సార్ చచ్చిపోయాడు, ఇంకోటి చచ్చిపోయాడు. వీళ్ళ సావులందరికీ ఎవరు గద్దరు కూడా ఇంటికి వచ్చాం. గద్దరు సచ్చే ముందర 10 రోజులు వచ్చారు. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, గద్దరు దగ్గర 2 గన్మెన్లు ఉంటారు, ఆ గన్మెన్లను తీసుకోండి, పోయినరా మీరు భూదాన బోర్డుకు. రాజేందర్ రెడ్డి ఓనాడు రాజన్న నేను ఆనందానికి వస్తున్నాడు కదా, నేను నీకేం పంచాయతీ కేసీఆర్తోనా, అరే పంచాయతీ కాదు, నా భూమి గుంజుకోవాలి, ఆ స్కూల్ ఉంది కదా మహాబోధి, అది గుంజుకోవాలనుకుంటున్నాడు, దాన్ని భూదానం అంటున్నాడు. ఉండొచ్చు భూదానం అయితే, అసలు చచ్చిపోయిందే దానికోసం. ఇప్పుడు చెప్తున్నాను, నేను చెప్తున్నా, పోయి అడుపురు వాళ్ళ ఇంకా, వాళ్ళ కుటుంబంలో ఉన్నారు కదా, కొడుకు బిడ్డ ఉన్నారు కదా, అడుపురి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిండు రాజన్న, అన్నం తెప్పి నాకు ఆకలి అవుతుంది, షుగర్ ఉందని ఒక ఇన్సులిన్ తీసుకున్నాడు, వచ్చిండు కూర్చున్నాడు. వరుసగా 10 రోజులు వచ్చిండు గద్దరన్న. 10 రోజులు వస్తే గన్మెన్లు వచ్చారు, గన్మెన్లో కూడా అన్నం పెట్టినా, నేను అందరికి పెట్టినంత అడిగితేనన్నా నువ్వు అది ఏం చేయమంటావేనంటే, ఆ ఎంఆర్ ఒక లెటర్ అంటే మా రాజేష్ సారే ఒక లెటర్ రాసి ఇచ్చాడు. ఇది ఆల్రెడీ ఇప్పుడు ఇది స్కూల్ నడుస్తుంది కాబట్టి చట్ట ప్రకారం ఉండొచ్చు, నా స్కూల్ బిలే అయినా కానీ గద్దరు భయం. పోయి ఆడ కేసీఆర్ ఆ గేట్ కాడని లేవడంట, అదే పోయి మాట్లాడదాం దీనికోసమే. ఆయనకేం పని ఆయనతోని, ఆయన పదవాడికి పోయిండా, ఎమ్మెల్యే గానికి పోయిండా, ఎంపీ గానికి పోయిండా కాదు కదా. అయినాక ఆ తర్వాత 12 గంటలు 4 గంటలు ఆడ ఎండలో కూర్చోబెడితే లేచి వచ్చాడు. ఆ తర్వాత టెన్షన్ ఎక్కువైంది, షుగర్ ఉన్నది, బీపీ ఉన్నది, అయిపోయింది, చచ్చిపోయాడు.
కాబట్టి ఎంతమందిని చంపుతావా నువ్వు, ఎంతమందిని చంపుతావు ఇవాళ ఎవడో నువ్వు చెప్తే నేను పిచ్చోని కానిడా ఏది వెలుగుమట్ల జరిగినట్టు దాని వెనుక ఎంత పెద్ద కుంభకోణం చేసినావు. వెలుగుమట్ల విషయానికే వద్దాం. ఇప్పుడు వెలుగుమట్లలో భూదాన్ భూమి ఎంత? 62 ఎకరాల 7 గుంటలు. కాదు 31 ఎకరాలు అంటున్నారు. తప్పది. క్వశ్చన్ టు ఆన్సర్. అరే బాబు పిల్లగారే పసిపిల్లగాడేవాడు, వాడు పసిపిల్లగాడు వాడిని చెప్తా చూడు. వాడు సెలెక్ట్ అయ్యిండు, ఫస్ట్ ఐఏఎస్ అయినప్పుడు కేసీఆర్ ఏం చేసినట్టే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ పిల్లగాడిని తల్లిదండ్రులు మా ఇంటికి రమ్మని భోజనానికి ఏది ఇప్పుడున్న పిల్ల అని కదా. మీరు చూడండి, బీడిగోళ్ళని ఉంటుంది చూడండి. కేసీఆర్ ఇంట్లోకి పిలిచిండు, వాళ్ళని పిలిచి అన్నం పెట్టిండు. వాడు కేసీఆర్కు బహుమానంగా ఇచ్చిండు. ఏది కాశీన్ రజ్వీ చేసిన పని. కాశీన్ రజ్వీ ఎట్లయితే ఊర్ల మీద వాడి లూటీ చేసిండో, వెలుగుమట్ల అనే వినోబ గ్రామం మీద ఈ పిల్లగాడు ఎవడైతే ఆ జిల్లా అధికారి ఉన్నాడో వాడు చేసిండు తప్ప దానికన్నా పైన నేను మాట్లాడా. దాని వెనుక ఉన్నది కేసీఆర్, ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఎవరైనా అంటే వీళ్ళకి తెలవాలి కదా, సోయి ఉండాలి కదా, వీళ్ళకు ఏం చేయాలి, సోయి ఉండాలి కదా. నేనంట ఇదే చంద్రబాబు నాయుడు 2004లో ఉన్నాడు. మరి 2004 ఉన్నప్పుడు ఈడ రంగారెడ్డి జిల్లాలో ఈడ ఉంది ఇబ్రాహీంపట్నంలో ఒక భూమి ఇష్యూ వచ్చింది, పేపర్లో వచ్చింది. అక్కడ స్థానిక తెలుగుదేశం ఎమ్మెల్యే ఇట్లా భూదాన భూమిలో పోయిండని వచ్చింది. ఎమ్మడే తెల్లారి చంద్రబాబు నాయుడు భూదాన ట్రస్ట్ భూమిలోకి పోకండి, మీరు ఏమైనా చేసుకోండి. ఇప్పుడు ఈ 3 సర్వే నెంబర్లలో 62 ఎకరాల 7 గుంటల భూమి ఉందని భూదాన యజ్ఞ బోర్డు చైర్మన్ ఇక్కడ చాలా క్లియర్ గా మీడియా ముఖంగా చెప్తున్నాడు. ఈ 62 ఎకరాల 7 గుంటల్లో మా దగ్గర ఉన్న దాని ప్రకారం ఈ పట్టాలు పహానీలన్నీ పట్టాలు తయారైనాయి భూభారతిలో. అయితే ఈ తెలవని కందుకూరులా నాగారంలో నాగారంలో భూదాన భూమి కదా చేసుకున్నది. ఐఏఎస్ అంతా ఐపీఎస్ అరే అందులో వచ్చి కదా మీకు వైరలే కదా మీకు సుప్రీంకోర్టు. అది కాదు పక్కది నాగారం ఉంది, మహేశ్వరం ఉంది, కందుకూరు తిమ్మాపురం ఉంది. అదే గంగాపురం కిషన్ రెడ్డి అని కదా ముఖ్యమంత్రి గారు. నీ అమ్మ నీ తాతలు ఇచ్చిన భూమి కూడా నువ్వు సపోర్ట్ చేయవు, సోయి తప్పినోడు అని చెప్పి తిట్టి కదా ఈయన మన ఇప్పుడున్న ముఖ్యమంత్రి. కాబట్టి పక్క భూదానం అవి చెల్లవు, అవి చెల్లవు. కబ్జాలు వాళ్ళంతా బినామీలు. నేనేమంటున్నా, కేసీఆర్ గారు ధరణి పెట్టిందే భూదాన బోర్డు కోసం. అసలు ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు ఆయన. నేను చెప్తున్నా, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాకొద్దు సార్ ఈ బోర్డు, కేసీఆర్కి ఇచ్చేయి. ఆయన ఇంకా నీకు అసలు ముఖ్యమంత్రి కాడు ఆయన కావాలి భూదాన బోర్డే కేసీఆర్ బోర్డేగా. ఇప్పుడు ఆ పిల్లగాడు ఆ జిల్లాధికారి, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎవరు ఉన్నారు వాళ్ళంతా కేసీఆర్ అనుచరులు కదా. మీరే చెప్పారు కానీ మీరు అల్లకెళ్ళి ఇళ్ళకి వచ్చి ఇళ్ళకెళ్ళి అల్లపోయినని ఎవరు అనుచరుడు ఆయన? ఎవరు వాళ్ళంతా? కేసీఆర్ కాదు, ఎవరంతా వీళ్ళకి కేసీఆర్కి సంబంధం లేదా? వాళ్ళంతా సంబంధం లేదా? అందులోంచే వచ్చింది కదా పార్టీ. మీరే చెప్పారు కదా, ఈ పార్టీలో ఆయనే ఉన్నాడు, ఆ పార్టీలో ఆయనే ఉన్నాడు. ఏ పార్టీ అధికారం వస్తే ఆ పార్టీలోకి పోతారని మీరే చెప్తారు కదా. ఈ సబ్జెక్ట్ నేను చెప్తా బుధానం అయిందా? నేనంట ఒక మాట ఆడతా మీకు. సీననా లేదు, ఈ సీననా